బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ అసెంబ్లీ సమావేశాలు చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతున్నాయి. గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగంతో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రసంగంలో వైసీపీ ప్రభుత్వ పాలనపై గవర్నర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గత పాలనలో ఏపీతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారు తీవ్రంగా కలత చెందారని అన్నారు. రివర్స్ టెండరింగ్ తో తీవ్ర నష్టం జరిగిందన్నారు. ప్రతీకార రాజకీయాల వల్ల పెట్టుబడులు ఆగిపోయాయని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక స్థితిపై కోలుకోలేని దెబ్బ పడిందని చెప్పారు. 2019 నుంచి 2024 మధ్య కాలంలో రాష్ట్రం అప్పుల ఊబిలోకి వెళ్లిందన్నారు. ఇక గవర్నర్ ప్రసంగం ముగిసిన అనంతరం అసెంబ్లీని వాయిదా వేశారు. గవర్నర్ ప్రసంగంపై నేడు చర్చ జరగనుంది. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేస్తూ ఉపసంహరణ బిల్లును ప్రభుత్వం ఇవాళ సభలో ప్రవేశపెట్టనుంది. దీంతో పాటు వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చిన బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు, ఎక్సైజ్ విధానం, రాష్ట్ర అప్పులు, ఆర్థిక స్థితికి సంబంధించిన శ్వేత పత్రాలను విడుదల చేయనుంది. వీటిపై సభ్యులు చర్చించే అవకాశం ఉంది. అసలు వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపడంతో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కీలకమనే చెప్పాలి. ప్రజలను ఆందోళనకు గురి చేసిన చట్టం ఇది. వైసీపీ ప్రభుత్వం అమలు చేయాలని భావించిన భూ యాజమాన్య హక్కు చట్టాన్ని అన్ని వర్గాల ప్రజలు తీవ్ర స్థాయిలో వ్యతిరేకించారు. వేర్వేరు రూపాల్లో తమ నిరసన తెలియజేశారు. ఈ యాక్ట్ అమల్లోకి వస్తే అనేక రకాల ఇబ్బందులుంటాయని న్యాయ నిపుణులు పేర్కొన్నారు. ప్రజల స్థిరాస్తులపై చట్టబద్ధమైన హక్కులను ప్రభుత్వం నియమించే వ్యక్తుల చేతిలో పెట్టే అవకాశాన్ని ఈ యాక్ట్ కల్పిస్తుందన్న భావనను వ్యక్తపరిచాయి. దీనివల్ల స్థిరాస్తులు, వివాదాస్పద భూములు, స్థలాలకు సంబంధించిన వ్యవహారాల్లో రాజకీయ జోక్యానికి ఆస్కారాన్ని కల్పించినట్లు అవుతుందని, తద్వారా అధికారంలో ఉన్న పార్టీ నేతలు చెప్పిన వారికి మేలు జరిగేందుకు అవకాశం ఏర్పడుతుందనే ప్రచారంతో భూములున్న ప్రతి ఒక్కరూ వైసీపీ సర్కారును గద్దెదించారు. 2019లో 151 సీట్లు వచ్చిన వైసీపీకి గత ఎన్నికల్లో కేవలం 11 సీట్లు రావడంతో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కీలకమని నిపుణులు భావిస్తున్నారు.